పట్టుకోండి. కానీ ఈ ప్లేస్ కన్నా హై స్కూల్ గ్రౌండ్ ఎందుకు మార్కెట్ లో చేద్దాం, మెయిన్ రోడ్ లో బాబు. మరి లేకపోతే వీడియో పెడితే తప్పేంటమ్మా? చూసావా, నువ్వు చూపించకపోతే యూట్యూబ్ లో పెట్టేస్తాను. మరి మట్టి చూడు నిజంగా ఈ మొక్కలో వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఇది మనం ఆ ఇసుకలో పెట్టి కాలుద్దాం. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మాత్రం ఎండ బాగా వచ్చింది. వరుసగా 2-3 రోజుల నుంచి ఫుల్ మబ్బులే కదా. ఈరోజు మాత్రం ఎండ బాగా వచ్చింది. పైన కూడా ఎక్కడ మబ్బులు కనిపించట్లేదు. ఈ వర్షాలు చూడండి మొత్తం నిండిపోయింది. పాపం ఈ వెనక ఇళ్ళలోకి వెళ్ళడానికి ఆ బురదలో నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఉప్మా. ఏం ఉప్మా అమ్మా ఇది? గోధుమ రవ్వ ఉప్మా, ఎర్రదే స్పెషల్ నెంబర్ 1. అమ్ముతున్నావు ఏంటి ఇవన్నీ నెంబర్ 1 అంటున్నావు? కేజీ మామూలు 60 రూపాయలు అంటే ఇది అర కేజీ 75 రూపాయలు. బలం అంటే ఇది. ఇప్పుడు రాలేనోడు కిచెన్ లోకి వచ్చావేంట్రా? హైదరాబాద్ ఎవడరా నీకు వంటలు చేసి పెడుతుంది? రే బ్లాగ్స్ చూస్తున్నారు అన్ని, ఎవరు కష్టపడతాడు చేసారా అని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేయకు. ఏంటి కుకింగ్ ఏంటి ఈరోజు? వచ్చి పులావ్ అండ్ మటన్ కర్రీ. పులావ్ మటన్ కర్రీయా? మరి నేను రాగి సంగటి చేద్దాం అనుకున్నాను. నువ్వు తినే, నువ్వు ఒక్కడే. నాకు కాదురా, నాన్న రాగి సంగటి అడిగారు. అందుకనే ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు మరి రాగి సంగటి. చేశాను, ఎప్పుడో చేశాను. కాకపోతే అది ఉత్తి రాగి పిండితో చేసాం. అది సింపుల్. అందులో రైస్ వేసి చేయాలి, కొంచెం అటు ఇటు ఉంటుంది. రాగి పిండితోనే ఇది 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 వేరు. ఇప్పుడు చేసేది మనం ఉత్తి రాగి పిండితో. అదే అనుకో, రైస్ వేసి రైస్తో పాటు చేయాలి. ముందు రైస్ నానబెట్టుకోవాలి, కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకుంది ఎందుకంటే పొలావ్ ఉంది కదా. రాగి సంగటి చేస్తున్నాను. ఇవ్వండి, రాగి ముద్ద రెడీ అయిపోయింది. డ్యామేజ్ ఉంది ఇక్కడ, అతికిచ్చేద్దాం. సమానం కావాలా? ప్లేట్ ది ఇంకోటి. 1వ ముద్ద, 2వ ముద్ద, 3వ ముద్ద, 4వ ముద్ద. ఈ రాగి ముద్దలోకి కాంబినేషను మటన్ కూర. దీనిపైన ఇలా మటన్ కూర వేసుకుందాం. మటన్ కూర కాదు ఇది, మటన్ పులుసు. రెండు అలా కలిపి టేస్ట్ చూస్తున్నాను. బాగుందిరా. కొంచెం ఉప్పు ఎక్కువైంది. రాగి పిండి ఎప్పుడైతే కూర కలుపుకున్నాం కొంచెం ఉప్పు ఎక్కువైంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బోల్డ్ బలం ఇది. మా నాన్న 2-3 రోజుల నుంచి రాగి సంగటి అంటున్నారు. ఫస్ట్ టైం, ఎప్పుడు తినలేదు కాబట్టి అడిగాను. తినలేదా? ఎప్పుడు ఎక్కడ తిన్నాను, ఎక్కడ తినలేదు. రాగి జావ తాగుతారు. జావ తాగుతాను కానీ ఈ సంగటి ఎప్పుడు తినలే. ఆరోగ్యానికి మంచిదంటే చాలు మా నాన్న ముందుంటారు. బాగుంది కానీ లైట్గా ఉప్పు ఎక్కువైంది అంతే. సూపర్ ఉంది. రాగి ఫ్లేవర్ తెలుస్తుందా? రాగి ఫ్లేవర్ కన్నా అన్నం ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. అన్నం ఎక్కువ అయిపోయింది. కర్రీ మాత్రం బాగుందిరా. నాకు మాత్రం కర్రీ నేనే. అన్నం తగులుతుంది. మన కారు కింద చూడండి ఎన్ని కుక్కలు ఉన్నాయో. అయ్యో బాబోయ్, అక్కడ కుక్క. ఎవరైనా పిల్లలు బయటకు వస్తే ఇంక బతకనిస్తాయి అవి. ఏంటో ఈ కుక్కలు ఏంటో. ఇప్పుడు మేము ఒక స్టంట్ చేయబోతున్నాం. అదేంటంటే మా నాన్నకి కారు డ్రైవింగ్ నేర్పించబోతున్నాం అన్నమాట. అసలు కొంచెం బేసిక్స్ తెలుసా నాన్న కార్ డ్రైవింగ్? ముట్టుకోలేదు కదా ఇప్పుడు. ఏమి ఎక్కడ ఉంటాయో తెలుసా? ఇప్పుడు చూడలేదు కదరా, ఎక్కలేదు కదా నేను. ఓకే, ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి నాన్న. అదే ఇప్పుడు ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా నాన్నకి కార్ డ్రైవింగ్ నేర్పించేద్దాం. ఎక్కడికి వచ్చామంటే మార్కెట్ యార్డ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎవ్వరు ఉండరు, జనం ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ ఏమన్నా గుద్దిన స్తంభాలని గోడలని గుద్దగలం తప్ప మనుషులను గుద్దలేము. అందుకని ఇక్కడికి వచ్చాం. ఎక్కండి, ఆ డోర్ ఎక్కండి, అటు నుంచి ఎక్కండి చెప్తా. ఫస్ట్ కార్ ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టేసుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టండి. అటు ఉంటుంది దీనికి. ఇది వెనక అంతే. ఒరే బాబు రే, చాలా చీమలు వస్తున్నాయిరా కారులోకి. చీమలు చూసారమ్మయ్య, నల్ల చీమలు. ఆ చీమలు ఎలా పోవాలో కామెంట్ చేయండి. చాలా రోజులు అయిపోయింది కారు తీసి ఒక్కలాగా. దాంతో చీమలు వచ్చేసినాయి అనమాట. కాళ్ళు అందట్లేదు కదా. ఇది చూసుకోండి, ఇది కింద ఉంటుంది చూడండి లాగేది. అది పట్టుకుని అది ముందుకి వెనక్కి మీకు ఎంత కావాలో అంత లెంత్. ఇది ఫస్ట్ ఉంది చూసారా, క్లచ్. ఇది మన బండి క్లచ్ ఎలాగో సేమ్ అలా క్లచ్. ఆ మధ్యలోదేమో బ్రేక్, చివరిదేమో ఎస్కలేటర్. బండి స్టార్ట్ చేయాలంటే ముందు క్లచ్ నొక్కాలి. మొత్తం నొక్కండి, క్లచ్ నొక్కి తాళం తిప్పండి. ఇంకా తిప్పండి గట్టిగా. ఇప్పుడు కార్ స్టార్ట్ అయిపోయింది మనకి. బండి స్టార్ట్ చేయండి. ఇసుక చేస్తున్నాం, చూద్దాం. వెళ్తుంది. స్టీరింగ్ చూసుకోండి.
మీకు నార్మల్ క్లచ్ మొత్తం వదిలేసేయండి, చెప్తా మొత్తం వదిలేసేయండి. మీరు క్లచ్ వదిలేసిన ఎంత స్పీడ్ వెళ్ళిద్ది కారు మీకు మొత్తం మొత్తం. మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి, మళ్ళీ స్ట్రైట్ చేసుకుని పట్టుకోండి. లోపలికి పర్లేదు. ఫస్ట్ టైం బాగా కార్ ఆగలేదు, మెయిన్ హైలైట్ ఆగలేదు, అక్కడ బాగా ఆగిపోయింది కొన్ని వందల సార్లు. ఇప్పుడు రివర్స్ వేసుకుందరు, రివర్స్ గేర్ వేయండి. కార్ చూడండి రోడ్డుకి ఇలా ఇలా వెళ్ళిపోయింది. అరే అరే అది వేస్తారు రా, వైపు వేస్తారు, గీతలు పడిపోతాయి. పిల్లడు వస్తున్నాడు రా, సైకిల్ వస్తుంది. మాయా మాయా త్వరగా మాయ త్వరగా మాయ, గుద్దేస్తారు త్వరగా త్వరగా త్వరగా. ఒరే గుద్దేస్తారు రా, కారు నేర్చుకుంటున్నారు రా, వెనక్కి పోదరా వెనక్కి పోదరా. వచ్చేయండి, ఈ రాళ్ళు తగులుతాయి పక్కాగా అయ్యి. వచ్చేయచ్చు, అందులోకి వెళ్ళిపోతారు. బాగున్నావు కదా తమ్ముడు, పేరేంటి? నాయకర్, ప్రదీప్ కృష్ణ నాయకర్. ప్రదీప్ కృష్ణ నాయకర్. నేను ఎక్కడో చూసాను రా, ఇక్కడే ఉన్నది ఇది. గ్రౌండ్ లో ఒకసారి వాకింగ్ చేసాం. అవునా, అంకుల్ వెళ్ళగలరా లేదా? నువ్వు సైకిల్ ఇలా పెట్టు, ఇలా ఇలా సైకిల్ గుద్దుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు కొంచెం ఆ నీళ్ళలో పెట్టు, ఆ నీళ్ళలో పెట్టు, సందులోకి వెళ్తారు. స్లోగా స్లోగా. మా నాన్న ఫేస్ చాలా సీరియస్గా చాలా కాన్సన్ట్రేషన్తో పెట్టారు. కారు ముందుకెళ్తే నన్ను గుద్దేస్తారేమో. గోడకి వెళ్ళిపోతున్నారు, గోడకి వెళ్ళిపోతున్నారు, గోడకి బాబాయ్. నేను అట్లా ఉన్నాను వీళ్ళకి. స్ట్రైట్ చేయండి, స్ట్రైట్ చేయండి, స్ట్రైట్. బాబోయ్ బాబోయ్, స్లోగా వదలాలి, చాలా స్పీడ్గా వదులుతున్నారు. స్ట్రైట్ చేసుకోండి, అలా ఒక రౌండ్ వేసిరండి. రే 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 నువ్వు పక్కన లేకరా రే, నువ్వు ఆగరా పక్కన, నీ మీదకి ఎక్కిచ్చేస్తారు. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఏ అనియా చెప్పకుండా వచ్చావా? యాడ్లోకి రాకూడదా? అంత సాడ్గా ఉన్నావు ఏంట్రా? కుర్రోడు కొంచెం షై ఫీల్ అవుతున్నాడు. ఏమంటారు, రథవీరుడు వచ్చాడు, నన్ను సైకిల్ మీద ఎక్కించుకున్నాడు. సైకిల్ మీద వెళ్తున్నాం మేము, ముందాలు కార్లో వెళ్తున్నారు. భలే ఉందిరా టీ షర్టు. అలాగానే వెళ్ళులే, నాకు అసలుకే భయం సైకిల్ అంటే. నన్ను మర్చిపోయారు, ఫోన్లే కదా దిగితే మొత్తం తిరిగేస్తున్నారు ఎక్కించుకోకుండా. ఇక్కడేమో వాటర్ వచ్చినాయి. ఇప్పుడు మా నాన్న ఫేస్ దగ్గరికి వెళ్ళి కెమెరా పెడతాను. మా నాన్న ముఖ చిత్రం చూడండి. అయిపోయిందా? చాలు చాలు అంట, అప్పుడే అయిపోయినట్టుంది. సక్సెస్ఫుల్గా ఫస్ట్ డే డ్రైవింగ్ స్కూల్ కంప్లీటెడ్ మా నాన్నకి. పర్లేదురా, బానే పట్టుకున్నారు. ఇంకా మీకు నాకే కష్టమైంది. అవునా, బానే పట్టుకుని బానే తిప్పి బానే చేశారు. ట్రైనింగ్ అలాంటిది. మనకంటే పక్కన ఫ్రెండ్స్ ఎంతో ముందు కూడా తెలుసు, ఆయనకి అసలు ఏమి బేసిక్స్ తెలియదు. ఒక 2 times ఎక్కితే స్టీరింగ్ పట్టుకుంటే చాలా అర్థమైపోద్ది. కానీ ఈ ప్లేస్ కన్నా హై స్కూల్ గ్రౌండ్ ఎందుకు మార్కెట్ లో చేద్దాం, మెయిన్ రోడ్ లో. మరి లేకపోతే ఇక్కడ ఈ రోడ్లే కరెక్ట్, మీకు టర్నింగ్లు తెలుస్తున్నాయి, ఏది లెఫ్ట్ స్ట్రైట్ అటు ఇటు. ఈ లెఫ్ట్ సైడ్ తెలియట్లేదు, అది తోలే కొద్ది తెలిసింది. ఒరే పడ్డావేంట్రా అలాగా? ఆగని ఏంటి, పడిపోయిన తర్వాత ఆగడాలు వెళ్ళావు ఇంకా. స్పీడ్గా తోలేసి పడిపోయాడు. తీయట్లేదురా వీడియో, ఫోటో తీస్తున్నాను. అలా అమ్మగారు వీడియోలు చూస్తారు, అందుకే ఆడు భయం. ఏం పర్లేదు. సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు అలా పడిపోవడం కామను. అప్పుడు దెబ్బలేం తగలేదు కదా, సరదాగా నీళ్ళు ఎంత లోతుందో చూడడానికి వెళ్ళావా? కాదు, నీళ్ళల్లో ఎందుకు వెళ్ళావరా? టైర్లో గాలి లేదురా, అందుకే జారిపోయే వాళ్ళకి, లేకపోతే జారిపోవు. కొత్త సైకిల్ ఏడుస్తున్నావు నువ్వు. రేపు పెట్టండి రా ఊరికే, నాకు మెమరీస్ కోసం. వీడియోలో పెట్టమంటే పెడతాడు, వద్దంటే మానేస్తాడు. రేడు చాలా ఇంటెలిజెంట్ తెలుసా. నేను ఈరోజు ఒకసారి వాకింగ్లో కలిసాను. వీడికి నీకు తెలియని జనరల్ నాలెడ్జ్ ఉంది వాడి దగ్గర. ఏమనుకుంటున్నావు వాడి గురించి? ఎరా నువ్వు, మనం వాకింగ్ అప్పుడు కలిసాం కదా మనం, ఆడికి యూట్యూబర్ల గురించి జనరల్ నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి. కానీ నీళ్ళలో సైకిల్ ఎందుకు వేసుకెళ్ళాడో అర్థం కావట్లేదు. నిజంగా ఇది చాలా తెలివైనోడు రా, వీడికి అన్నీ తెలుసు. ఏ ర్యాంక్ రా నీది క్లాస్లో? ఎంత ర్యాంక్ చెప్పను. ఫస్ట్ అయితే కాదురా, ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే కాదు నువ్వు. రే ఆడికి చదువు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ జనరల్ నాలెడ్జ్ మాత్రం చాలా ఉంది ఆడికి. ఒకసారి ఆడు మాటలకి నాకే మెంటల్ వచ్చింది. చాలా మాట్లాడేట గుర్తు రావట్లేదు. ఏం మాట్లాడుకున్నాం రా మనం అప్పుడు?
కానీ సైకిల్ నీళ్ళల్లో వేసుకెళ్ళలేదనే మాట్లాడుకోలేదు. అది కూడా ఆ రోజు మాట్లాడుకుంటూ ఉండుంటే ఈ పాడికి పడేవాడు కాదు. పెట్టండి రా వీడియోలో, కావాలంటే రేపటి వీడియో చూసుకో, పెట్టండి. నేను అయితే అన్నీ తీసిన దాంట్లో నువ్వు అయినా ఏంటి ఈరోజు హాలిడే సండే కదా, ఓకే రా. నిన్న సెలవు, మొన్న సెలవు, నిన్న సెలవు, సెలవు కాదు అంకుల్ ఏదో అడుగుతున్నారు. వీడియో పెడితే తప్పేంటమ్మా? అంగోలే ఎంబారసింగ్ గా ఉంది అది చూసావా ఎలా ఉందిరా? ఏమనుకుంటున్నావు రాడు? బాగున్నావురా కుర్రాడు, ఇచ్చక అందంగా ఉన్నావు, నీట్గా ఉన్నావు, బొద్దుగా ముద్దుగా ఎలా టెడ్డీ బేర్ లాగే ఉన్నాడు ఈడు కూడా. భలే అంటుపోయిందిరా. ఏది వెనక తిరుగు. అరే నేను పెట్టను రా యూట్యూబ్ లో పెట్టను రా. నువ్వు చూపించకపోతే పెట్టేస్తాను రా. నువ్వు చూపించకపోతే యూట్యూబ్ లో పెట్టేస్తాను. మరి మట్టి చూడు. నిజంగా తిరగరా. నైస్ రా, ఓకే రా, సూపర్ రా. ఎంబారెస్ చేయను ఇంకా, వెరీ గుడ్. మొత్తం చీమలు పట్టేసినాయి, ఎలా పట్టినాయో తెలీదు కారులో. ఇగో ఈ లోపల ఉన్నాయి చీమలన్నీ. ఇది ఎలా వస్తాయి? ఇప్పుడే కారు ఇంటి లోపలికి తీసుకొచ్చాం, సర్వీసింగ్ చేసేద్దాం అని చెప్పేసి. కారు కడిగేసి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే ఆఫియా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ప్లేస్ మొత్తం చండాలం అయిపోయింది కారు కడిగిన తర్వాత. నేను మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నాను, అంటే రేపు పొద్దున్న ఎక్కడికైనా ఏమన్నా ట్రిప్పులు వేసిన తర్వాత అయినా సరే మనం ఈ యాంగిల్లో పెట్టుకుంటే మీకు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఇంత దూరంలో కెమెరా పెడితే నా వాయిస్ మీకు వినబడదు, అందుకనే ఇలా వైడ్ యాంగిల్లో పెట్టాను మైక్ పెట్టుకుని. మీకు వాయిస్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి మాయా. చూడండి మొత్తం ఈ బురదలో నడుచుకుంటూ వెళ్ళాలి అటు పక్కకి, ఎందుకంటే బైక్ నేను ఆఫియా వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి కారు వేసుకుని మా నాన్నకి డ్రైవింగ్ నేర్పించడానికి వెళ్ళాను. ఇప్పుడు ఈ మట్టిని మొత్తం దాటుకుని వెళ్ళాలి. వాయిస్ మాత్రం ఎలా వస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు ఇందాకడికి ఇప్పటికీ అనేది? అయిరా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక దూల పని చేయబోతున్నాం. అదేంటంటే మనం కాకినాడ నుంచి వచ్చేటప్పుడు కొన్ని క్రాకర్స్ తీసుకొచ్చామన్నమాట. మీకు గుర్తుందా? బకెట్ కింద పెట్టి కాల్చాము. అది ఇప్పుడు మనం ఇసుకలో పెట్టి కాలుద్దాం. మా ఇంటి దగ్గర అక్కడ ఆఫియాలి ఇంటి దగ్గర ఇసుక ఉంది, ఆ ఇసుక లోపల పెట్టి వెలిగిద్దాము. చూద్దాం ఇసుక ఏమన్నా పైకి లెగుస్తుందా లేదా అనేది. మీరు మాత్రం ఇంట్లో ట్రై చేయకండి, బొడ్డోళ్ళు డిప్ప పగిలిపోతుంది మీకు. నేను ఏదో సరదాగా చేస్తున్నాను, మీరు చూస్తారని. ఆ వాటర్ దాటేసాం కదా అంటే ఇక్కడ ఏకంగా చెరువు అయిపోయింది. ఇప్పుడు ఈ ఇటు దాటి ఎలా వెళ్తాం మనం? ఆ చివరికి వెళ్ళాలి. ఓడి అమ్మ జీవితం. మా ఓడు ట్రైల్ వేయడానికి వెళ్తున్నాడు. ఆడికి మట్టి అంటుకుందంటే నేను వెళ్ళను, ఆడికి అంటుకోలేదంటే వెళ్తా. బాగానే వచ్చేచ్చారా? జంపింగ్ అయితే చేసేస్తాంలే. బాబోయ్ మట్టిరా బాబు మొత్తం. అంటే పల్లెటూరులో మట్టి అప్పుడప్పుడు చూస్తే బాగానే ఉంటుంది, కానీ అత్తమాటలు ఈ మట్టే చూడాలంటే కొంచెం కష్టమే. ఇవన్నీ ఇక్కడ మట్టి లేదు, ఇక్కడ బాగానే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇక్కడ మట్టి చెప్పులు ఇందాకే కడిగా బొక్కలాగా అనవసరంగా దూకాలా. మొక్కలోకి వెళ్ళిపోయేవాడిని. అమ్మాయ మొత్తానికి బాగానే వచ్చాం. ఓరే మళ్ళీ ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి కదా. ఒక చోట వాటర్ లేవనుకుంటే ఇంకో చోట వాటర్ ఉంటున్నాయి. షిట్. అసలు అక్కడ చూసారా, సన్ చూసారా ఎంత బాగుందో, మొత్తం ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఇప్పుడు ఇది మనం ఆ ఇసుకలో పెట్టి కాలుద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దగ్గర రారా. ఇప్పుడు ఇది ఉందా, ఇది మనం ఫస్ట్ దగ్గర రా, ఇసుకలో పెడదాం. ఇక్కడ కాదు, ఇంకా లోపలికి పెడదాం. మొత్తం ఇసుకలో కప్పెట్టేసాం. రే పరిగెట్టడానికి రెడీగా ఉండండి రా. రే నువ్వు కెమెరా పట్టుకుని అక్కడికి వెళ్ళిపో. ఫస్ట్ ఈ తాడు వెలిగిస్తాను. అమ్మయ్య, రే అగ్గిపెట్టి పట్టుకో. నువ్వు వెళ్ళిపోరా, ఫ్రేమ్ అక్కడ పెట్టుకో. నేను వెలిగించి పరిగెట్టుకుంటూ వస్తాను. అటు వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. చెప్తే ఎక్కడ దాకా వెళ్ళాలో ఇంకా వెళ్ళు. వెలిగించేస్తాను గాయ్స్. అరే అరే ఎంత సౌండ్ వచ్చింది చూసావా? నా చేతుల మీద కూడా అక్కడ ఎంత దూరం వెళ్ళాను నేను. నచ్చో కాళ్ళలోకి ఇసుక అక్కడి నుంచి వచ్చిందంటవా? అయ్యో అవోయ్, ఇక్కడ అక్కడ ఇసుక అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిందంట ఇసుక. ఇప్పుడే వీడియో చూశాను. రే తుల్లి చాలా దూరం తుల్లింది అది. అసలు మామూలు బాంబులు అయ్యి నాటు బాంబులు అనమాట. అయ్యి ఫుల్ పేలిపోయింది. అదే మ్యాటర్. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.